అన్నదాతలకు అలర్ట్. మీరు పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందుతున్నారా? అయితే ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ప్రధాన పథకం పీఎం కిసాన్ నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు అనర్హ లబ్ధిదారుల నుండి 416.75 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ లోక్సభలో వెల్లడించారు. ఆదాయ పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు వంటి అధిక ఆదాయ వర్గాల కింద గుర్తించిన అనర్హ రైతులను బదిలీ చేసిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 21 వాయిదాల ద్వారా 4.09 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేశారు. పీఎం కిసాన్ పథకం కింద సాగు చేయదగిన భూమిని కలిగి ఉండడం ప్రాథమిక అర్హత ప్రమాణం. అయితే అధిక ఆర్థిక స్థితిని సూచించే కొన్ని మినహాయింపులు దీనికి వర్తిస్తాయి. సంవత్సరానికి 6,000 ఆర్థిక ప్రయోజనం 3 సమాన వాయిదాలలో డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా రైతుల ఆధార్ సీడింగ్ చేయబడిన బ్యాంక్ ఖాతాలకు బదిలీ అవుతుంది. లబ్ధి కేవలం అర్హులైన రైతులకు మాత్రమే చేరేలా చూసేందుకు ల్యాండ్ సీడింగ్, ఆధార్ ఆధారిత చెల్లింపులు, ఈకేవైసీ తప్పనిసరి చేశారు. అనర్హ లేదా నకిలీ లబ్ధిదారులను గుర్తించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. పారదర్శకత, సమర్థవంతమైన అమలును నిర్ధారించడానికి పీఎఫ్ఎంఎస్ యుఐడిఏఐ ఆదాయపు పన్ను శాఖతో సాంకేతిక అనుసంధానం జరిగింది. పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అందించిన ధృవీకరించబడిన డేటా ఆధారంగా ఈ లబ్ధి బదిలీ జరుగుతుంది. నకిలీలను తొలగించడానికి పీఎం కిసాన్ డేటాబేస్ను పీడీఎస్, రేషన్ కార్డ్ డేటాబేస్, యుఐడిఏఐ రికార్డులు, పీఎఫ్ఎంఎస్ ఆదాయ పన్ను డేటాతో క్రాస్ వెరిఫై చేస్తున్నారు. ఈ నిరంతర పరిశీలన వల్ల అనర్హ లబ్ధిదారులను గుర్తించడం సాధ్యమైంది. దీని ద్వారా ప్రభుత్వ నిధులు సక్రమంగా వినియోగించేందుకు అవకాశం ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో లబ్ధి నిలిపివేయడం జరిగింది. ఒక కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది నమోదు అయినప్పుడు, అసలు యజమాని మరణం తర్వాత వారసత్వం ద్వారా భూమి బదిలీ జరిగినప్పుడు, మునుపటి ప్రస్తుత భూ యజమానులు ఇద్దరూ నమోదు అయిన సందర్భాల్లో లబ్ధి నిలిపివేశారు. ఈ కఠిన చర్యలు నిజమైన రైతులకు మాత్రమే పథకం ప్రయోజనం అందేలా చూస్తాయి. ఈ రికవరీ చర్య పథకం పారదర్శకతను పెంచుతుంది.